నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। భీమవరం బీజేపీ జిల్లా కార్యాలయంలో తన మాతృమూర్తి పేరుతో మొక్క నాటిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పర్యావరణాన్ని కాపాడుకుందాం, మన భూమిని పచ్చగా మారుద్దామని పిలుపు। మూలపాడులోని బటర్ఫ్లై పార్కులో తెల్లపోనికి మొక్కలు నాటిన పవన్ కళ్యాణ్ 2.5 కోట్ల సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం। వెన్నుపోటు గొడ్డలివేటు పేటెంట్ జగనన్న తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టీకరణ। బ్రిడ్జ్ క్రీడను పేకాటగా చెబుతూ మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు, తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ। ప్రధాని మోదీ పిలుపునిచ్చిన అమ్మ పేరుతో ఒక మొక్క అనే నినాదం కేవలం ఒక సాధారణ పర్యావరణ కార్యక్రమం కాదని, అది సమాజంలో ఒక అద్భుతమైన సెంటిమెంట్ను, పవిత్రమైన ప్రజా ఉద్యమాన్ని సృష్టించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు। ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయ ఆవరణలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్వయంగా తన మాతృమూర్తి గౌరవార్థం ఒక మొక్కను నాటారు। ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, మనకు జన్మనిచ్చిన తల్లి రుణం ఎలాగైతే తీర్చుకోలేనిదో మనకు నిరంతరం జీవాన్నిచ్చే ప్రకృతి రుణం కూడా తీర్చుకోలేదని అన్నారు। అమ్మ పేరుతో మొక్క నాటడం అంటే ఆ మాతృమూర్తి నిరంతర ప్రేమలాగే ఆ మొక్క కూడా పెరిగి పెద్దదై రాబోయే తరాలకు నీడను, ప్రాణవాయువును అందిస్తుందన్నారు। పచ్చదనాన్ని భారీగా పెంచడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ సమస్యకు భారత్ ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తుందని అన్నారు। అనంతరం పర్యావరణాన్ని కాపాడుకుందాం, మన భూమిని పచ్చగా మారుద్దాం అని బీజేపీ శ్రేణులతో కలిసి నినాదాలు చేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కలిదండి వినోద్ వర్మ, తోట గంగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు కాగిత సురేంద్ర, బీజేపీ నాయకులు అడబాల శివ, వబిలిశెట్టి ప్రసాద్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। పురస్కరించుకుని ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా మొక్కలు నాటాలని ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది। అంతేకాదు ఈ రోజు నుంచి 21వ తారీఖు వరకు ఏదైతే భారత ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు నాటాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ పిలుపునివ్వడం జరిగింది। ఏదైతే భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక పర్యావరణాన్ని కాపాడేటువంటి విషయంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకున్నారు। కొన్ని కోట్ల మొక్కలు ఆయన నాయకత్వంలో నాటడం జరిగింది। ఇది కేవలం ఒక అలంకారప్రాయమైనటువంటి కార్యక్రమంగా మిగలకుండా దీన్ని ఒక ఉద్యమంగా ప్రతి భారతీయుడు స్వీకరించాలనేటువంటి ఆయన పిలుపుకు దేశంలో మంచి స్పందన వచ్చినటువంటి సందర్భాన్ని మనం అంతా కూడా గమనించాలి। ఏదైతే అమ్మ సెంటిమెంట్ ఉంటుందో మనందరికీ ఆ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలి, తల్లిని ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగా కూడా మొక్క మీద ప్రేమ చూపెట్టాలనేటువంటి ఒక పిలుపు పెద్ద ఎత్తున భారతీయుల్లో స్పందన వచ్చిన మాట మనందరికీ కూడా తెలుసు। ఈరోజు మనందరికీ తెలుసు ఆక్సిజన్ యొక్క సమస్య కానివ్వండి, కొరత కానివ్వండి, కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ కోసం వెలువెల్లాడిపోయినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు। ఆక్సిజన్ దొరకనట్టు పరిస్థితి, ఎంత డబ్బు వెచ్చించినా కానీ, కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించినా ఆ రోజు ఆక్సిజన్ కొరత ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు, స్వయంగా కూడా మనం అంతా కూడా అనుభవించాం। అయితే ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్ ఉందో ఆ ఆక్సిజన్ని పెంచుకునే విధంగా మనం అందరూ కృషి చేసిన రోజున ఆ సమస్యను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గ్రహించాలి। ఏదైతే చెట్ల ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్, ఒక చెట్టు దాదాపు సంవత్సరానికి 100-120 కేజీల యొక్క ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, కొన్ని చెట్లు ఇంకా ఎక్కువ రిలీజ్ చేస్తాయి। అంటే కొన్ని వందల వేల లక్షల మందిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఏదైతే మనం నాటేటువంటి మొక్కలు। ఏదైతే ఈవేళ గ్లోబల్ వార్మింగ్, భూతాపానికి సంబంధించి సమస్య ప్రపంచం అంతా కూడా ఎదుర్కొన్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టినటువంటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అమ్మ పేరుతో మొక్క అనేటువంటిది, దాని ద్వారా ఈవేళ ప్రపంచంలో భారతదేశం పర్యావరణాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో ఒక ఆదర్శప్రాయమైనటువంటి దేశంగా మిగిల్చిందనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి। ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక వినూత్నమైన అర్థవంతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు। ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు బటర్ఫ్లై పార్క్ను సందర్శించిన ఆయన అక్కడ ఎంతో అరుదైన సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన తెల్లపోనికి మొక్కను నాటారు।
ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొండపల్లి బొమ్మల తయారీకి తెల్లపొని కర్రనే ఉపయోగిస్తారు. ఈ అరుదైన మొక్కను పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనాదేవికి అంకితం ఇస్తూ నాటడం విశేషం. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు ఒక బహిరంగ విజ్ఞప్తి చేశారు. మనకు జన్మనిచ్చిన తల్లిపై ప్రేమతో గౌరవంతో ప్రతి ఒక్కరూ తమ అమ్మ పేరిట కనీసం ఒక్క మొక్కనే నాటాలన్నారు. మనమంతా కలిసికట్టుగా పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడుకుందామని పవన్ పిలుపునిచ్చారు. ఈరోజు 2.5 కోట్ల విత్తనాల బంతులు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 2 అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి దేశం నలుమూలల ఒక చెట్టు నాటాలంటే ఎవరి పేరు మీద కంటే కూడా తల్లి పేరు మీద నాటడం చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట ఈ రోజున మూలపాడు బటర్ఫ్లై పార్క్లో తెల్లపునికి మొక్కను నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం. సీడ్ బాల్స్ తయారు చేయటం చల్లించడం పర్యావరణ పరిరక్షణలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒక సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించేంత శక్తి కలిగి ఉంటుంది. మామూలుగా విత్తనాలు నాటేయడం వేరు, దాన్ని ఈ ఒక ఎక్స్ట్రా లేయర్ ప్రొటెక్షన్ లేయర్ కింద దీనిని ఈ సీడ్ బాల్ రూపంలో దీన్ని విత్తనాలు లోపల పెట్టి ప్రతి చిన్న సీడ్ బాల్కి 1.5 సెంటీమీటర్, మన డ్రోన్ ద్వారా అయితే 1.5 సెంటీమీటర్, అదే చేతి ద్వారా అయితే ఒక చిన్న ఉండలాగా వీటన్నిటినీ తయారు చేస్తూ ఉన్నాం. ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించగలిగే శక్తి ఉంటుంది. ఈ ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తూ ఉంది, ఎయిర్ క్వాలిటీ పెంచుతోంది, నీటిని సంరక్షిస్తుంది, సస్టైనబుల్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ సీడ్ బాల్స్ని అడవులు, కొండ ప్రాంతాల్లో, మొక్కలు తక్కువగా ఉన్న ప్రదేశాలు, నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటును చేస్తూ ఉన్నాం. కొండలు, మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అధునాతన డ్రోన్ సహాయంతో దీన్ని జల్లిస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ అద్భుత కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని ఈ ప్రజా ఉద్యమంలో దీన్ని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున, అటవీ శాఖ ప్రభుత్వం తరపున, రాష్ట్ర పర్యావరణ శాఖ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున ప్రతి ఒక్కరికి, మా ఎన్డీఏ ఎమ్మెల్యేలందరి తరపున, ఎంపీల తరపున నేను మీకు ఈ పిలుపుని అందిస్తున్నాను. మీరు కూడా దీంట్లో పాల్గొనండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎక్కడ దొరికితే, ఎక్కడ పాసిబిలిటీ ఉంటే, ఎక్కడ అవకాశం ఉంటే ఒక చెట్టుని పెంచే కార్యక్రమాన్ని చేయండి. రాను రాను మనం స్వార్థంగా అయిపోతా ఉన్నాం. చెట్లని కూల్చేసినంత తేలిగ్గా చెట్లను పెంచలేకపోతున్నాం. భవిష్యత్తు ఈరోజు నా పక్కన ఇందాక కూర్చున్న చిన్న బిడ్డలు కానీ వీళ్ళు కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తుంది. ఇది కంటిన్యూ చేయాలి, ఈ లెగసీ, ఈ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి. ఉన్నత అటవీ శాఖ అధికారులందరికీ, చలపతిరావు గారికి కానీ, కాంతిలాల్ గారికి కానీ, ప్రతి ఒక్కరికి, మూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉన్నతాధికారులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో మీరు ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే మన సాంస్కృతిక
వారసత్వానికి ప్రాణం పోసే కార్యక్రమాన్ని కూడా చాలా బాధ్యతగా స్వీకరించాం. కొండపల్లి బొమ్మలకి తయారీకి వినియోగించే తెల్లపొనికి, ఏటికొప్పాక బొమ్మల తయారీలో వాడే అంకుడు, బొబ్బిలి వేళ్ళని తయారు చేసే పనస, సెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి కళాకారులకు అవసరమైన వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు కూడా ప్రణాళిక రూపొందించాం. వచ్చే 2 నెలల ప్రాంతాల వారీగా వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి సాంప్రదాయ కళలను ముందుకు తీసుకెళ్తున్న కళాకారుల జీవనోపాధిని కాపాడటానికి సాయశక్తిలో మా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతరించిపోతున్న కళకి జీవం పోసే ప్రయత్నం మొదలుపెట్టాం. దానికి మన ఆధారం లేకుండా ఎదిగే వరకు ఒక బిడ్డలాగా కాపాడుకోవాలి. మీ అందరికీ నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై భారత్ అండ్ జై హింద్. వెన్నుపోట్లు, గొడ్డల వేటు పేటెంట్ జగన్దేనని, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 జూన్ 4 రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని వివరించారు. అహంకార రాక్షస పాలనను ఓటు అనే బ్రహ్మాస్త్రంతో ప్రజలు అంతం చేసిన రోజు అన్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా అహంకారపు రెక్కలు విడిచిన రోజుగా వర్ణించారు. కూల్చివేతతో ప్రారంభమైన పాలన కాలగర్భంలో కలిసిపోయిందన్నారు. గొడ్డలిపోటుకు పేటెంట్ జగన్ అని, వెన్నుపోటు గొడ్డలిపోటుకు సర్వహక్కులు జగన్కే చెందాయని ఎద్దేవా చేశారు. కాలగర్భంలో కలిపినటువంటి రోజు జూన్ 4వ తేదీ. బటన్ నొక్కడమే తన పని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ రాష్ట్ర ప్రజలు ఎగ్జిట్ అనే బటన్తో ఈరోజు ఎగ్జిట్ మార్గాన్ని చూపించినటువంటి రోజు జూన్ 4వ తేదీ. ఆ విధంగా వైనాట్ 175 అంటూ ప్రగల్భాలకు పలికితే 11 సీట్లతో ప్రతిపక్ష హోదా లేకుండా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి రోజు జూన్ 4. అభివృద్ధికి ఆమడ దూరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలిపి అహంకారమైనటువంటి దుర్మార్గమైనటువంటి నాయకత్వంతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి నాయకత్వాన్ని అంతం చేసినటువంటి రోజు. సో ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని గెలిపించి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చి ఒక అంధకారాన్ని ప్రారదోలి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటూ ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతూ ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా 2వ దీపావళిలాగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటూ ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సుపరిపాలనని అభినందిస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా ఈరోజు గమనించాలి. ఈరోజు రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా దాడులకు గురై, ఏ విధంగా ఈ ప్రభుత్వం యొక్క పన్నుపోట్లకు గురై అనేక అవమానాలకు గురయ్యారో మనందరం కూడా చూసాం. అటువంటి చీకటి రోజుల నుంచి ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం నుంచి మరలా ఈ రాష్ట్రం పునర్నిర్మాణ దిశగా వెళ్ళాలంటే కూటమి ప్రభుత్వం రావాలని, చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారం, పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు అందించి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో, వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, అదేవిధంగా వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలని ఈ ప్రభుత్వం నిర్వహిస్తుంది. గత ప్రభుత్వం లాగా దోపిడీలు లేవు, స్కాములు లేవు. గత ప్రభుత్వంలో అనేక దోపిడీలు, మట్టి దోపిడీ, అలాగే మైనింగ్ దోపిడీ, ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, ఈ విధంగా కాదేది దోపిడీకి అనారం. అదే విధంగా నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేటరేగిపోయినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు చేసినటువంటి చీకటి చట్టాలను రద్దు చేశాం. ఈరోజు వారు ఏదైతే ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించారో దాని నుంచి ఒక సుపరిపాలన అందించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా సూపర్ 6 ఈరోజు సూపర్ హిట్ కార్యక్రమం ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో
ఆ హామీల్లో 90% హామీలను అమలు చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు ముఖ్యంగా ఏదైతే మొదటి సంతకం చేశారో డిఎస్సి సంబంధించి 16,357 ఉద్యోగాల్ని ఈరోజు ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు రాష్ట్రంలో యువతకి ఏదైతే నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానిలో ఇప్పటికే 6.5 లక్షల ఉద్యోగాలు యువతకి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.